హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనము ఒక హాఫ్ కేజీ అంతా క్యారెట్ని తురిమి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేద్దాము. చూడండి, నెయ్యి అంతా కాగినాక ముత్తమామిడి పప్పు వేసుకుందాము. మన ఇష్టం, మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఇష్టంగా తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదు మాకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేయండి. చూడండి, ఇలా అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఎండు ద్రాక్ష వేసుకుందాము. ఎండు ద్రాక్ష ఫ్రై చేసి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. అయినాక ఇందులోకి మనము తురుము పెట్టుకోండి క్యారెట్ వేసుకుందాము. ఇప్పుడు అంతటిని మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది ఫ్రై అయిన తర్వాత నేను పాలు పోసుకుంటాను. మీగడ ఉన్నా పర్వాలేదు, వేసుకోండి, బాగుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా పోసుకొని చూడండి, నేను పాల్లో మీగడ తీసి పెట్టుకోండి కదా, ఆ మీగడంతా వేసుకుంటాను. ఈ మీగడ వేసుకునే దానివల్ల మనకి హల్వా వచ్చేసి కోవాగా బాగుంటుంది. చూడండి, వేసుకుని అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు షుగరు 1 కప్ వేసుకుందాము. షుగర్ని అంతా కరిగే వరకు మిక్స్ చేసుకుందాము. చూడండి అంతటిని ఇలా కలుపుకుందాము. ఇప్పుడు యాలకుల బుడ్డలు వేసుకుందాము. ఇది మనం షుగర్ వేసాం కదా, షుగర్ది వాటర్ అంతా విడిచింది. చూడండి, అట్లే ఫ్రై చేసుకొని ఉంటే మన వాటర్ అంతా ఇమిరిపోయి ఇలా తయారవుతుంది. చూడండి, మీగడ హిండేదానికి కోవాగా బాగా వచ్చింది. ఇప్పుడు మన క్యారెట్ హల్వా రెడీ అయింది. మనము గార్నిష్ కోసము ముంతమామిడి పప్పు, ఎండు ద్రాక్ష వేయించుకున్నాం కదా, అంతటిని వేసుకుందాం పైన. చూడండి, అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలపండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.